ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అనుదిన ఆత్మీయ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. నిజంగా ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటి అని అంటే, దేవుడు నీకు దీర్ఘాయువు కావాలి అంటే, దీర్ఘాయుష్తో నువ్వు నింపబడాలంటే. ఈరోజు చాలామంది ఈ ఆశ ఎంతమందికి ఉండదు, అందరికీ ఉండదు. ఏమని? వాస్తవంగా నేను ఇంకా దీర్ఘాయుష్తో నింపబడాలి అని, ఇంకా దీర్ఘాయువు నాకు కావాలని. చాలామంది చూడండి, దీవించేటప్పుడు కూడా చాలామంది దీర్ఘాయుష్తో దీవించబడునుగా కానీ దీవిస్తారు. ఎందుకంటే దీర్ఘాయు వాళ్ళకి ప్రతి మనిషి కావాలని ఆశపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ కాలం బతకాలి, ఎక్కువ కాలం జీవించాలి, ఎక్కువ కాలం నేను ఉండాలి అనే ఆశ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. నిజంగా ఈరోజు బైబిల్ చెప్తున్న మాట, బైబిల్ ఏం బోధిస్తుంది మనకంటే, నిజంగా ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ దేవుడు ఒక రాజుకి చెప్తున్న మాట ఏమని తెలుసా? నీ తండ్రి నా ఆజ్ఞల విషయంలో, నా కట్టడ విషయంలో, నా ధర్మం అంతటిని గైకొని నడిచాడు, అందుకే నీ తండ్రి అలా ఉన్నాడు. నీవు కూడా నీ తండ్రి వలె నడిచితే, నీ తండ్రి వలె ఉంటే నేను నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా నేను చేస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దీర్ఘాయువుతో మనం నడిపించబడాలంటే దేవుని సన్నిధిలో ఆయన చెప్పు చేతల్లో మనం ఉండాలి, ఆయన చెప్పునట్లుగా బ్రతకాలి. దీర్ఘాయుష్తో మనం నింపబడాలంటే దేవుని వాక్యం సరిచు అంత మాత్రం మనం ఇంకా మనం దీర్ఘాయుష్తో నింపబడాలంటే మన తల్లిని తండ్రిని సన్మానించాలి. నా వాక్యం బోధిస్తూ ఉంది. ఈరోజు చాలామంది జీవితంలో ఈ రెండు, ఒకటి దేవుని మాట ఆజ్ఞ వినాలి, తల్లిదండ్రులను సన్మానించే వారు ఉండాలి. ఈరోజు చాలామంది దీర్ఘాయువు మనుషులుగా ఉండాలి అంటే ఇది చెయ్యాలి. కానీ చాలామంది చూడండి, వారి జీవితాల్లో తల్లిని అవమానించేవారు, తండ్రిని అవమానించేవారు, తల్లిదండ్రులను దూషించేవారు, తల్లిదండ్రులని తిట్టేవారు, తల్లిదండ్రులని కొట్టేటువంటి వారు చాలామంది రోజు మనకు కనబడుతూ ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క విషయంలో, దేవుని విషయంలో, మన తల్లిదండ్రులను అలా ఉంటే మన పరమ తండ్రి అనే విషయంలో మనం ఇంకెలా ఉంటున్నాం అనేది ఆలోచించాం. కానీ ఇక్కడ నిజంగా దీర్ఘాయువు నీకు కావాలి అంటే ఖచ్చితంగా దేవుని ధర్మాన్ని, దేవుని ఆజ్ఞను పాటించాలి. నీ తల్లిదండ్రులను సన్మానించేటువంటి వ్యక్తిగా నువ్వు కనబడాలి, నువ్వు ఉండాలి. ఈరోజు ఎవరైతే తల్లిని దూషిస్తారో, తల్లిదండ్రులు బాధ పెడతారో, తల్లిదండ్రులు కుంగిపోయేలా చేస్తారు, తల్లిదండ్రులు వేరుగు చేస్తారు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బైబిల్ చాలా భయంకరంగా మాట్లాడింది అలాంటి వారందరి కోసం కూడా. ఈరోజు నీవు కూడా అలాగే ఉన్నావు. ఒకవేళ నీ తల్లిదండ్రులు దూషించేదానిగా, కొట్టేవాడిగా, తిట్టేదానిగా నీవు కూడా లెక్క చేయని వారు, నీ తల్లిదండ్రులు కూడా భయంకరమైన వాడిని పట్టించుకునే పరిస్థితులు ఉన్నట్టుగా నీవు కూడా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కాలేవు, దీర్ఘాయుష్మంతురాలివి కాలేవు. ఇంకా నీకున్న ఆయుష్ తగ్గిపోద్దేమో కానీ, ఇంకా నీ జీవితం పతనానికి వెళ్ళిపోద్దేమో కానీ, ఇంకా నీ పరిస్థితులు దిగజారిపోతాయేమో కానీ, ఇలా ఉంటే గనక ఎప్పటికీ నీ జీవితంలో దీర్ఘాయువు నువ్వు పొందుకోలేవు, దీర్ఘాయువు చేత నువ్వు నడిపించబడలేవు. కనుక దేవుని సందులో నువ్వు ఎక్కువ కాలం బతకాలి అనుకుంటే, ఎక్కువ కాలం జీవించాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని దేవుని ధర్మాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను పాటించాలి. మాత్రమే కాదు, నిన్ను కన్నా నీ తల్లిదండ్రులని గౌరవించాలి, సన్మానించాలి. వారి జీవితంలో ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ అలా ఇవ్వలేని వారు అనేక మంది ఈరోజు ఉన్నారు కనుక, అనేక మంది అనాథులుగా, అనేక మంది రోడ్ల మీద అనేక మంది ఎందుకు అలాగ మనకు కనపడుతున్నారంటే పట్టించుకోక, వారి కుమార్తెలు పట్టించుకో, తల్లిదండ్రులు విడిచిపెట్టి ఇంట్లో ఉండి బయటికి త్రోసి వేసిన పరిస్థితులు ఈరోజు వాళ్ళని మనకి కనబడేలా చేస్తూ ఉన్నాయి. అలాగున్నటువంటి వారు ఎప్పటికీ కూడా దీవించబడరు, ఎప్పటికి కూడా అభివృద్ధి చెందరు, వారి ఆయుష్ పొడిగించబడదు. ఇంకా వారి గురించి బైబిల్ చేత లోయ కాకులు వారిని పీల్చుకు తింటాయని, లోయకలు వారికి పీక్కుని తింటాయని, అకస్మాత్తుగా మరణం వారికి సంభవిస్తుందని. ఎవరైతే ఈ రకంగా ప్రవర్తిస్తారో, కుటుంబం పట్ల తల్లిదండ్రులు కూడా వ్యవహరిస్తారో, అకస్మాత్తుగా మరణం వారికి వస్తుంది అని బైబిల్ బోధిస్తుంది. దేవుని సన్నిధిలో ఇక్కడ ఈ మాటలు వింటున్న నీవు ఈరోజు నుంచి నిజంగా నీవు ఎక్కువ కాలం బతకాలి అనే ఆశ నీకుంటే దేవుని మాటను, దేవుని ఆజ్ఞను, దేవుని ధర్మాన్ని పాటించు. అది ఆయన చెప్పినట్టుగానే తల్లిని తండ్రిని సన్మానించు, గౌరవించు. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వాళ్ళకి ఇవ్వు. ఆటోమేటిక్గా నీ జీవితం
అధికమవుతుంది, నీ ఆయుష్ పొడిగించబడుతుంది. దీర్ఘాయుష్మంతురాలుగా నీవు జీవించడానికి, నువ్వు ఉండడానికి దేవుడే తన ఉన్నతమైన కృప నీకు చూపించగలుగుతాడు. నీ పక్షంగా ఆయన నిలబడతాడు. ఎందుకంటే మన పరమైన తండ్రి ఆయన శిలువలో చెప్పిన మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన తల్లిని యోహానుకు అప్పజీవించాడు అంటే ఆయన కూడా బాధ్యత నెరవేరుస్తున్నాడు అని. మనం ఎక్కువ కాలం దేవునిలో ఉండాలి అనుకుంటే ఇలాంటి మనసు, ఇలాంటి హృదయం ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కుమారులకి కుమార్తెలకి ఉండాలని ప్రభువు ప్రేమతో మీ అందరికి కూడా విషయాన్ని తెలియచేస్తున్నాను. వేళ పొరపాటున నీ తల్లిదండ్రుల విషయంలో అలా ఉన్నా, దేవుని మాట విషయంలో వేరుగా ఉన్నా, గురించి అయినా కనీసం దేవుని మాటను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నేను నువ్వు సరిచేసుకుని సరిదిద్దుకుని దీర్ఘాయుష్యుతో నువ్వు బ్రతికి దేవునికి మహిమతి అవ్వాలి అంటే ఇలాంటి మనస్సు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. నీ సన్నిధిలో ప్రభు ఈరోజు ఈ మాటను బట్టి స్తోత్రాలు. నిజమే, మేము దీర్ఘాయుష్మంతులుగా బతకాలంటే నీ ధర్మం, నీ మాట, నీ ఆజ్ఞ మేము పాటించే వారమై ఉండాలి. అందుకే నేను సొలొమోనుతో ప్రభు నువ్వు మాట్లాడుతున్నావు తన తండ్రి అయిన దావీదును గురించి. ఈరోజు కుమారులతో మాట్లాడుతున్నావు తండ్రి గురించి. ఈరోజు అనేక మంది బిడ్డలు కూడా వారి తల్లిదండ్రుల విషయంలో కానీ, నీ యొక్క మాట వినే విషయంలో కానీ చాలామంది అలా లేరేమో ప్రభు. అలా లేని వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని దర్శించి ప్రతి ఒక్కరు కూడా నీ దీర్ఘాయుష్ను పొందుకుని జీవించే ఆత్మీయ జీవితంలో ప్రతి బిడ్డకి, ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధత, అన్యోన్య సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకంలో ఉన్న సరితిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.